హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు. అమావాస్యకే కాదు, అమావాస్య ముందు రోజు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈరోజు రాత్రి 9 గంటలకు ఒక నిమ్మకాయను రోడ్డు మీద పడవేయండి. చాలు, 60 నిమిషాల్లో ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి. అమావాస్యకే కాదు, అమావాస్య ముందు రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, మీకు పట్టిన దరిద్రం కూడా పోతుంది. చక్కటి యోగాలు కలుగుతాయి. ధన యోగం ప్రాప్తిస్తుంది. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కనుక అమావాస్య ముందు రోజు నిమ్మకాయని ఇలా రోడ్డు మీద పడవేయండి. ఎందుకంటే అమావాస్య ముందు రోజు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. నెలకి ఒక్కసారి అమావాస్య తిథి వస్తుంది. ఆ అమావాస్యకు ముందు రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి. నిమ్మకాయ ఎంతో శక్తివంతమైన పండు. ఈ నిమ్మకాయతో నెగిటివ్ ఎనర్జీ దోషాలను కూడా ఈజీగా తొలగించుకోవచ్చు. నిమ్మకాయ చాలా పవర్ఫుల్ కలిగి ఉంటుంది. అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేయడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. దరిద్రాలు పోగొడుతుంది. ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యాలతో చక్కగా బ్రతికే యోగం వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. అమావాస్య ముందు రోజు అందరూ నిమ్మకాయ పరిహారాన్ని తప్పక చెయ్యండి. మరి ఇంతకీ అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు తన యజమాన్ని ఒక ఆవు ఎలా కాపాడిందో తెలిపే పవిత్ర కథను విందాం. ఒక ఊరిలో రంగయ్య, శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకు ఒక ఆవు ఉండేది. దాని పేరు లక్ష్మి. లక్ష్మి వాళ్లకు చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు. ఒకరోజు శివమ్మ చాలా రుచిగా వండింది కూర. అది తిని రంగయ్య చాలా బాగుంది, ఇది రేపటికి కూడా దాచిపెట్టు కొంచెం అన్నాడు. సరే అండి. శివమ్మ అక్కడ ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది. రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఒక్కతే ఆవు దగ్గరకు వచ్చి, ఏందమ్మా లక్ష్మి, నేను ఏదో అంటే నువ్వు అంతలా నవ్వావు అని అడిగింది. రంగయ్యకు రేపు అనేది ఉండదు, ఈరోజు రాత్రి అతడు మరణిస్తాడు అని. రేపు అనేది ఉండదు, ఈరోజు రాత్రి అతడు మరణిస్తాడు అని చెప్పింది ఆవు. అది విని శివమ్మ బాధపడుతూ, ఏదైనా ఉపాయం చెప్పమ్మా, పుణ్యం కట్టుకో అంది. సరే, ఇవాళ నీ భర్త కోసం యమదూతలు వస్తారు కదా, వాళ్లకు రుచికరమైన వంటలు చేసి పెట్టు. నువ్వు కోరిన వరం ఇస్తారు వాళ్లకు. అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు అడుగు అన్నది ఆవు. సరే అన్నది శివమ్మ. ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపు చూస్తూ కూర్చుంది. ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటు వేయబోయింది. పాము మీద పడేటట్లు బుట్టను విసిరింది. అంతలో వాళ్ళ ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడిపోయింది. ఆమె రంగయ్యను పక్కకి లాగేసి కాపాడింది. ఇది చూస్తూ ఉండగా వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి. వేడికి నిద్రలేచిన రంగమ్మను పట్టుకొని బయట పడ్డారు. అప్పటికే ఊళ్ళో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి నిప్పులను ఆర్పారు. ఆ వెలుగులో దూరంగా నకిలి కూర్చున్న యమ భటులను కనబడ్డారు. శివమ్మకు వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే వాళ్ళు, అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు, మేం వచ్చిన పని అయ్యేంత వరకు మేము వెనక్కి వెళ్ళేదే లేదు అన్నారు. ఆమె వాళ్ళతో మర్యాదగా మాట్లాడింది. ఎలాగో వచ్చారు నాయనా, తీసుకుపోతానంటున్నారు ఆయనను. దానికోసం నేను ఉండే ఇల్లు తగిలబెట్టడం మీకు తగిన అది కాదు అన్నది. ఎలా బ్రతకాలి అని అడిగింది. సరే ఏడవకు, నీ ఇంటిని మళ్ళీ మామూలుగా చేస్తాం అని ఇంటిని మళ్ళీ మామూలుగా చేశారు. బాగుంది. ఇంటికి వచ్చిన అతిథులు మిమ్మల్ని వట్టి చేతులతో పంపిస్తే ఇక నాకు ఎట్లా జరిగేది? ఒక 10 నిమిషాల్లో ఆగండి, వేడివేడిగా అలచంద వడలు చేసిస్తాను, తినిపోదురు అన్నది శివమ్మ. అంతవరకు కేర్ల కూర్చొని కష్టపడుతున్న యమభటులు అలచందల వడలు అనగానే నోరూరింది. శివమ్మ ఇక వాళ్లకు అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలచందలను రుబ్బి వేడివేడి వడలు చేసి పెట్టింది. వాళ్ళ ముందు. అసలే
చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు 25 వడలు లాగించారు. అందరూ కడుపార తిని తృప్తిగా తిన్నారు. ఆ పక్క వక్క కూడా ఇచ్చింది శివమ్మ. అవి కూడా పుచ్చుకొని సరే మరి ఇక రంగయ్యను తీసుకొని వెళ్తాం అని బయలుదేరారు. శివమ్మ ఇంకేం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు లక్ష్మి, అయ్యా మీరు వచ్చింది ఊరిక పట్నానిక పల్లెక, కడుపు నిండా కమ్మని పాలు తాగి వెళ్ళండి మా అన్నది శివమ్మకు మాటలు అందిస్తూ. అప్పుడు శివమ్మ నులక మంచాలను తెచ్చి వేసి అందులో 10 నిమిషాలు పాలు పితికేస్తాను, కాచిస్తాను, పాలు తాగి బయలుదేరురు. కానీ బాగా తిని ఉన్నారేమో, వాళ్లకు కొంచెం ఆయాసంగానే ఉంది, చాలా ఆకర్షిస్తూ ఉన్నారు. ఇది చూడగా మద్యం గెలిచింది. వాళ్ళు విశ్రాంతి కూర్చున్నారు మంచాల మీద. ఇంకో 2 నిమిషాలు వాళ్ళు గురకలు పెట్టి నిద్రలో పోతున్నారు. శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ, మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి, వీళ్ళు నిద్ర లేచారు అంటే రంగయ్యను ఎత్తుకుపోతామని మళ్ళీ పాట మొదలు పెడతారు అన్నది విచారంగా లక్ష్మి. చిక్కని పాలు సాధారణంగా వదులుతూ, ఏం కాదులే శివమ్మ, ఇక ఏ అడ్డంకు వెళ్దాం, పాలు బాగా ఎర్రగా మీగడ వచ్చే వరకు కాగబెట్టు అందులో. రంగయ్య ఇంకేం ఆలస్యం దొరకకుండా గబుక్కున లేచి కూర్చున్నాడు. శివమ్మ చుట్టూ వేడి పాలు తీసుకొని వచ్చి వాళ్ళ ముందు పెట్టింది. అయ్యా పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మ తల్లి అంటూ చూస్తూ అన్నది. మా కష్టం కూడా చూడు అన్నపూర్ణమ్మ, మీ రంగయ్యను తీసుకువెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది, కానీ మేము ఏం చెయ్యం. మీ ఇంట్లో ఉన్న ఒక రంగయ్య కాదా, వేరే రంగయ్య ఎవరు లేరు కదా, మేం ఏం చెయ్యాలి చెప్పు అనడమే. వేడిగా పాలను ఊదుకుంటూ జుర్రుతూ. అప్పుడు లక్ష్మి అతన్ని పొరపాటు అందుకు, రంగయ్య లేక ఏమి, ఇదిగో నా చెవి మీద కూర్చొని నా రక్తం తాగి లాగేస్తున్నాడు, వాడు రంగయ్య కాదు అన్నది. ఆవు చెవి పరీక్షిస్తూ చూస్తూ, అవును చెవి పరీక్షగా చూస్తూ, అవును నిజంగానే ఈ పెడుతూ పేరు రంగయ్య అన్నాడు. ఎవరు అయ్యా ఈ మనిషి, రంగయ్య ఎంత మంచివాడో, మా పిదురు రంగయ్య అతను దుర్మార్గుడు, వీళ్ళు ఈ ఇంట్లో నుంచి ఎవరైనా తీసుకొని వెళ్ళాల్సిందే, మొదటిగా వీణ్ణే తీసుకొని వెళ్ళండి, అసలు మీరు వచ్చిన పిడుగు రంగయ్య కోసం అయి ఉంటుంది, సరిగ్గా కనుక్కోండి, తప్పు ప్రాణాల్ని తీసుకొని వెళ్తే మీ దొర ఊరుకోడు. అది ఆవు అమాయకంగా చూస్తున్నాడు. వాళ్ళల్లో ఒకడు శివమ్మ చేసిన కృతజ్ఞత చూసి అలచందల వడల్ని వేడి పాలను గుర్తు చేసుకుంటూ, అవునురా మనం తీసుకువెళ్లాల్సింది ఈ పిడుగు గాడిద వాడిని అని ఏమి అనక, పాపం తప్పుడు ప్రాణాలను తీసుకువెళ్తే మనకు కష్టం. అది శివమ్మ జోడిస్తూ, మళ్ళీ రామ్లే, ఎవరో రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు, మాతో ఏమీ అనడులే, చల్లగా ఉండు, నీ ప్రాణాలు చెంత పట్టుకొని మాయమైపోయారు. అప్పుడు ఆవు అపాయంగా నిమురుతూ, బిదురు రంగయ్య కోసం ఊరందరికీ భోజనాలు పెడదాం లక్ష్మి అన్నది. శివమ్మ ఇక వీడియోలోకి వస్తే, అమావాస్య ముందు రోజు చక్కగా ఉదయం లేచి శుచిగా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేయండి, అంటే అడ్డంగా కట్ చేయండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలను ఒక దానిలో 2 లవంగాలను గుచ్చండి. ఆ పైన కొంచెం పసుపు కుంకుమలను కూడా చల్లండి. లవంగాలు, పసుపు, కుంకుమలు, నిమ్మకాయ ఇవన్నీ కూడా ఈజీగా చెడు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. ఎంతో శక్తివంతమైన ఈ పదార్థాలు గనుక ముందు రోజు నిమ్మకాయను కట్ చేసి 2 లవంగాలను గుచ్చి పసుపు కుంకుమలు చల్లండి. ఆ తర్వాత 2 నిమ్మకాయ ముక్కలను తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ముందు ఈ 2 వైపులా ఒక్కో ముక్కను పెట్టి వదిలేయండి. ఆ రోజంతా ఇక అలా వాటిని కదపకుండా అలా వదిలేయండి. ఈరోజు రాత్రి కరెక్ట్గా 9 గంటలకు ఆ నిమ్మకాయ ముక్కలను తీసి ఎక్కడైనా సరే రోడ్డు మీద పడవేయండి. వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ప్రతి నెలలో అమావాస్యకు ముందు రోజున ఈ చిన్న పరిహారం చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది. కష్టాలన్నీ కన్నీళ్లు పోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ పరిహారం చేసిన 60 నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. మీరు ఏదో ఒక విధంగా శుభవార్త వింటారు. ఇంట్లో ధన వర్షం కురుస్తుంది. కనుక మీరు కూడా అమావాస్య ముందు రోజు నిమ్మకాయతో ఈ
పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.